మనందరిని పరీక్ష చేస్తుందండి వాక్యం. ఈ వాక్యంలో మనందరం నిలిచి ఉంటే మనకు సంపూర్ణమైన బహుమానం వస్తుంది. మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇప్పటివరకు మొదటి వర్తమానాల్లో మీరు మాట్లాడినారు తండ్రి. ఈ అభిషేకం 3 అభిషేకాలలో సంపూర్ణత ఉంది నాయన. సంపూర్ణమైన అభిషేకం మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి స్తోత్రాలు. మీ కృప చేతే మమ్మల్ని ఆదరించి మహిమ పొందమని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ బండ మీద స్థిరులుగా మార్చబడ్డకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు చివరి మీటింగ్ అండి. ఈ సభలు ముగించబడతాయి. నేను ఈ ప్రాంతం వచ్చి సుమారు 25 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇదివరకు రోజుల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఒక 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నాను నేను. ఈ బ్యానర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుమానమని రాయబడి ఉంది. ఇది దేవుని సన్నిధిలో అందరికీ రాదు. దేవుని చిత్తములో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇది దేవుని చిత్తములో ఉన్నటువంటి వారు దీన్ని పొందుకుంటారు. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో రాయబడి ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి, యెహోవా నీవు చేసిన దానికి, నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల నీడకి సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకి ఉత్తరమిచ్చెను. బహుమానం అనేది, బహుమానం పొందాలంటే చాలా కష్టం ఉండాలి వెనక. ఎంత కష్టమంటే అది మాటలతో కూడింది కాదు. పరిగెత్తే పందెంలో ఎంతోమంది పోటీ పడతారు. చివరికి ఒక్కళ్ళు మాత్రమే ఆ బహుమానాన్ని పొందుతారు. 10,000 మంది పాడినా ఒక్కళ్ళు మాత్రమే బహుమానం పొందుతారు. ఆత్మీయ జీవితం కూడా ఒక పరుగు పందెం లాంటిది. ఈ పరుగు పందెంలో అందరం పరిగెడుతున్నాం. రెఫరెన్స్ చెప్పండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే, చాలామంది పరిగెడుతున్నాం మనం. బహుమానం మాత్రం ఒక్కళ్ళే పొందుతారు. ప్రతి సేవకునికి ఒక పరుగు పందెం ఉంది. ఈ పరుగు పందెంలో పరిగెడుతూనే ఉండాలి, పరిగెత్తుతూనే ఉండాలి. పరుగు పందెంలో పరిగెడతమే కాదు, కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా బహుమానం పొందాలంటే మన వెనక కష్టం చాలా ఉంటుంది నాకు తెలిసి. అది ప్రతిష్ట, త్యాగము, వైరాగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ బహుమానం పొందుతామనే ముందు ఆమెను ఒక మాట అంటాడు. ఏమనంటే, నీవు చేసింది నాకు తెలిసింది,
నీవు వెంబడించిన విధానం నాకు తెలిసింది. నీవు నీ తండ్రిని నీ తల్లిని విడిచిపెట్టావు, మొదటిది. రెండోది, నీ జన్మభూమిని విడిచిపెట్టావు. ఆ మాట ఏమని చెప్తున్నాడంటే, నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టావు, తర్వాత నీ జన్మభూమిని విడిచిపెట్టావు. జన్మభూమిని విడిచిపెట్టావు, ఇంతకు ముందు నువ్వు చేసినవన్నీ నాకు తెలిసినాయి అన్నాడు. ఒక బహుమానం పొందాలంటే సామాన్యమైనటువంటి కష్టం ఉండదని నేను చెప్తున్నాను. ఏది ఏమైనా దాని వెనక కష్టం చాలా ఉంటుంది. 25 సంవత్సరాలు రోజు ఎదురు చూశాడు ఒక ఆయన దేవుని కోసం. రోజు లేవటం, భోజనానికి ముందు తన గుడారపు వాకిట నిలబడ్డం, ఎదురు చూడడం. తన భార్య అడిగితే ఏమని చెప్తాడంటే, నేను నిరీక్షించుచున్నది దేవుని సన్నిధిలో, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఏంటయ్యా రోజు చూస్తున్నావు నువ్వు? తన భార్య అడిగితే రోజు రావటం, గుడారం వాకిటి కూర్చోవటం, ఆకాశం వైపు చూడడం, ఎదురు చూడడం. తన భార్య అడుగుతుంది, ఎందుకయ్యా రోజు భోజనానికి ముందు అలా చూస్తున్నావంటే, నాకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శనం ఎప్పుడు నెరవేరుతుందా అని చూస్తున్నా నేను. ఎవరో ఒక ఆయన మాట్లాడాడు, నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టమన్నాడు ముందు, తర్వాత నీ స్వజనులు విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు. ఏ ప్రాంతమో తెలీదు, ఎక్కడికో తెలీదు, నువ్వు పదా నేను వస్తానని చెప్పాడు. అందుకని నేను నా తండ్రిని, నా తల్లిని, నా స్వదేశాన్ని విడిచిపెట్టి ప్రయాణమై వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళుతున్నావంటే ఏం మాట్లాడ్డాం. దేవుడు ఎలా ఉంటాడంటే మాట్లాడ్డాం. ఆయన స్వరం విన్నా. ఆయన ఒక రోజు వస్తానన్నాడు నా దగ్గరికి, వచ్చి నాకు బహుమానం ఇస్తానన్నాడు అన్నాడు. ఇక ఆమె కూడా తన భర్తతో పాటు విశ్వాసంతో చూస్తుంది పాపం. ఆమెనంటాడు మళ్ళా, నీవు రెడీగా ఉండు, వాళ్ళు కాని వస్తే వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వాలి మనం, నీవు రెడీగా ఉండు. ఆమె రోజు రెడీగానే ఉంటుంది. ఆమె కూడా ఏమండి, 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు, 10 సంవత్సరాలు చూశాడు. తన భార్య ఇసుకు చెందల, నమ్మకం ఉంచింది. ఎందుకంటే నువ్వు ఎదురు చూస్తున్నవాడు ఖచ్చితంగా వస్తాడు. నీ ప్రయాస అలానే ఉంది, నీ కష్టం అలానే ఉంది, నీ విశ్వాసం అలానే ఉంది. 15వ సంవత్సరం చూశాడు, రాలా. 20 సంవత్సరం వచ్చింది, రాలా. పనివారు అడుగుతున్నారు, అయ్యా వస్తాడన్నావు, ఎప్పటి నుంచో, ఎక్కడి నుంచి వస్తాడు, ఎటు నుంచి వస్తాడు, నాకు తెలియదురా బాబు, వస్తాడు. ఆయన నమ్ముకున్న ప్రజలు ఎన్నడూ మోసపోరు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువనంటివే, నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువనంటివే. అగ్నిలో హాయిగా నడిపించినావే, అగ్నిలో హాయిగా నడిపించినావే, సింహాల నోళ్ళ పూజించినావే,
అతడు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు కదా. పనివారు అడుగుతున్నారు, చుట్టుప్రక్కల వారు అడుగుతున్నారు. చాలామంది అతను పిచ్చి పట్టిందేమో అనుకుని ఉంటారు నాకు తెలిసి. ఏంట్రా ఈ ఒక రోజా 2 రోజులా 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, రోజుకి ఆయన పని అంతే అనుకొని ఉంటారు. అనుకున్నట్టు 25 సంవత్సరం వచ్చింది. 25వ సంవత్సరంన ఒక రోజున భోజనానికి ముందు గుడారపు ఒకటికి వచ్చాడు. వచ్చినాక అతని హృదయం ఏంటో ఉప్పొంగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అనుకోని రీతిగా హఠాత్తుగా ఆకాశముల నుంచి 3 వ్యక్తులు దిగిపోతున్నారు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఆకాశముల నుంచి 3 వ్యక్తులు దిగిపోతున్నారు. దిగిపోతూ ఉండగానే శారాకు చెప్పాడు, నేను ఇన్నాళ్ళు ఎదురు చూసిన దైవం వచ్చేసింది, ఇదిగో ఆయన దిగిపోతున్నాడు, నేను నిరీక్షించిన నిరీక్షణ ఇదే, దైవం నా ఇంటికి వస్తుంది అని పరిగెత్తి సాష్టాంగపడి, నా ప్రభువా నన్ను దాటిపోవద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఎంతమంది ఎన్ని రకాలుగా రకరకాలుగా మాట్లాడారు తెలుసు. ఆయన ఎన్ని నిందలు పడ్డానో తెలుసా? ఎన్ని అవమానాలు మోసానో తెలుసా? నీవు నన్ను దాటిపోవద్దు అని సాష్టాంగపడ్డాడు. వాస్తవానికి ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు. అబ్రహాం చాలా డబ్బు. ఆ రోజు క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రితమే దావీదుకి అతనికి ఉన్నటువంటి వ్యత్యాసము 1500 సంవత్సరాల క్రితమే, సుమారు 4000 సంవత్సరాల క్రితం అతడికి పనివారు ఎంతమంది తెలిసే? ఇంట్లో 318 మంది. 318 మంది అండి జీతగాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో 10 మంది మన అంటుంటే మనం భూమి మీద ఆగం. భూమి మీద ఆగమండి. 4 ప్లాట్లు ఉంటే భూమి మీద ఆగం. కొంచెం బంగారం ఉంటే భూమి మీద ఆగం. ఆయనకి రాయబడింది వెండి బంగారము పశువులు బహుధనవంతుడని రాయబడింది. వెండి బంగారములు ఉన్నాయి, అతనికి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ఐశ్వర్యవంతుడు పరిగెడతామేంటి? రాయ్ పనోడిని పిలిచి వెళ్ళాలని తీసుకురారా అల్లా. అసలు పనోళ్ళలాగా పరిగెత్తాడు. దేవుడు అతన్ని పరీక్షించాడు. అతని నిరీక్షణలో గెలుస్తాడా గెలవడా చూద్దామని కొంచెం దూరంలో ప్రత్యక్షమయ్యాడు. వెళ్ళాడు, సాష్టాంగ పడిపోయాడు పాదాల దగ్గర. అప్పటికే అతనికి 100 మార్కులు వచ్చేసాయి. మళ్ళీ సాష్టాంగ పడేమన్నాడు దేవుణ్ణి, ప్రభా నీ దయ నా మీద ఉండాలి ప్రభా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. వెంటనే దేవుడు నిలిచిపోయాడు. అతని ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? అబ్రహాంకి దేవుడు బహుమానం ఇస్తున్నాడు. ఇదే టైము, ఇదే రోజు, ఇదే సంవత్సరం రాసుకోండి మీరు. నీకొక కుమారుడు పుడతాడు. కుమారులు యెహోవా ఇచ్చు బహుమానాలు. ప్రైజ్ ది లార్డ్. బహుమానం ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాముకి బహుమానం పొందటానికి అబ్రహాము కష్టం 25 సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఎంతో కష్టపడ్డాడు ఆయన. ఆ కష్టం ఉంది కనుక ఒక బహుమానం, చక్కని కుమారుడు. ఎంత చక్కని కుమారుడు అంటే 40 సంవత్సరాలు వచ్చిన ఒక్క స్త్రీ వైపు కానీ అతడు చూడలేదు.
40 సంవత్సరాలు ఎంతో పనివారు ఉన్నారు, ఎంతో మంది కన్యకులు ఉన్నారు, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. ఒక తండ్రి నిరీక్షించి ప్రార్థన చేస్తే ఇటువంటి కుమారులు, తండ్రిని తలెత్తే కుమారులు దేవుడిచ్చే స్వాస్థ్యాలు, దేవుడిచ్చే బహుమానాలు, క్యారెక్టర్, ఒక బహుమానం అబ్రహాముకి ఇచ్చాడంటే అబ్రహాము క్యారెక్టర్ని బట్టి అతనికి బహుమానం ఇచ్చాడు. ఎంత చక్కని బహుమానం అంటే 40 సంవత్సరాలు వచ్చినా అతని చూపులో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, దేవుని వైపే చూశాడు తన కుమారుడు ఇస్సాకు. అందుకని దేవుడు ఇస్సాకు ప్రవర్తన చూసి నీ తండ్రి దేవుణ్ణి, నీ కూడా దేవుణ్ణి, చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమండి, పరలోకంలో దేవుని అడ్రస్ అడిగితే ముందు ఎవరి పేరు చెప్తాడు తెలుసా? నేనెవరినో తెలుసా? ఎవరివయ్యా అంటే అబ్రహాం తెలుసు నీకు, అబ్రహాము దేవుణ్ణి. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎంత చక్కని ఆ అనుభవాన్ని అబ్రహాం సంపాదించాడు. 25 సంవత్సరాల కష్టం, 25 సంవత్సరాల కష్టం, విశ్వాస జీవితంలో అనేకమైన నిందలు, అవమానాలు. తన భార్యను కూడా ఇతర రాజు తీసుకొని వెళ్ళి రాత్రంతా కోటలో ఉంచాడు. అబ్రహాం కన్నీళ్ళు ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను రాజునే అవ్వచ్చు, కానీ నువ్వు నాకు అధిపతివి, నావన్నీ నువ్వే చూసుకో. అబ్రహాముకి త్యాగం, వైరాగ్యం, ప్రతిష్ట ఉన్నాయి. అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టేశాడు దేవుని నిమిత్తమై. తన భార్యని వేరొక రాజు తీసుకుని వెళ్ళి కోటలో ఉంచాడు. ఎంతో అందగత్తె ఆమె, ఎంతో సౌందర్యవంతురాలు. అయితే దేవుని నిమిత్తమై అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేను నమ్ముకున్న దైవం నాకు అన్యాయం చేయదు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. నాకు అన్యాయం చేయదు అని విశ్వసించాడు కనుక అతనికి అంత బహుమానం వచ్చింది. అతని వెనక ఎంత చేదైన అనుభవం ఉందో తెలుసండి. ఒక బహుమానం పొందాలంటే క్యారెక్టర్ ముఖ్యం, మన ప్రవర్తన ముఖ్యం, మన చూపు ముఖ్యం, మన జీవితం ముఖ్యం. డబ్బు కాదు, వెండి కాదు, కోట్లు కాదు, ఐశ్వర్యం కాదు, ఇల్లు కాదు, వాకిళ్ళు కాదు. మనకు కావాల్సింది క్యారెక్టర్, ప్రవర్తన. దేవుడు చూస్తున్నాడు. అబ్రహాం అంత ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుకే తనకు చక్కని కుమారుడు పుట్టాడండి. ఆ కుమారుడు వలన ఎప్పుడు కూడా తల వంచే పని ఆ కుమారుడు చేయలేదు అబ్రహాంకి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పిల్లలు తలెత్తుకునే పని చేస్తున్నారా? తల దించుకునే పని చేస్తున్నారా? పిల్లలు డబ్బు తెచ్చినంత మాత్రాన, పిల్లలు చదువుతున్నంత మాత్రాన, పిల్లలు ఇంజనీర్లు అయినంత మాత్రాన, పిల్లలు డాక్టర్లు అయినంత మాత్రాన నీకు సంతోషం ఉంటుందేమో కానీ దేవునికి సంతోషం లేదు. దేవునికి సంతోషం ఎప్పుడో తెలుసా? సాయంకాల వేళలో ఇస్సాకు ఏం చేశాడు? పొలంలోనికి వెళ్ళి ధ్యానిస్తున్నాడు దేవుణ్ణి, దేవుని స్తుతిస్తున్నాడు. ఈ రోజున యవనస్తులు సాయంకాలం అయితే ఎక్కడుంటున్నారు? పార్కుల చుట్టూ, రోడ్ల చుట్టూ, బజార్ల చుట్టూ, ఎక్కడ పడితే అక్కడే. మన క్యారెక్టర్ అది కాదండి. ఏదో ఒక రోజున మన క్యారెక్టర్ని బట్టి మనకు నష్టం కలుగుతుంది. అది నీకు పెద్ద నష్టం కలుగు చేస్తుంది. ఎవరైనా చూడండి, ఇప్పుడు మంచి సంబంధం కుదరాలంటే మా బొట్టుని అడుగుతారు, పిల్లోడు మంచోడేనడియా? మేమేం చెప్పాలా? అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా? చాలా మంచి పనికి మనలోడని చెప్పాలా? చాలా మంచి దొంగ అని చెప్పాలా? ఏమని చెప్పాలండి? దేవుని సన్నిధిలో మన ప్రవర్తన చాలా విలువైందండి. మన ప్రవర్తన బట్టి మనకు బహుమానం వస్తుంది. యాకోబు కుమారుడు యోసేపు ఉన్నాడు. యోసేపు అన్నలతో ద్వేషించబడ్డాడు, గుంటలో త్రోయబడ్డాడు, విదేశీయులకు అమ్మబడ్డాడు, ఒక బానిస బ్రతుకు బ్రతికాడు. ఒక రాజు కుమారుడు బానిసకి జాయిన్ అయ్యాడు.
ఎన్నో దెబ్బలు, ఎన్నో నిందలు, 13 సంవత్సరాలు నిందలు, అవమానాలు భరించాడు. జైల్లోకి వెళ్ళాడు. చేయని నేరాన్ని అతని మీద మోపారు. అయినా కానీ భరించాడు. ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజున నా దైవం నా దగ్గరకు వస్తుంది నిరీక్షణ అతనికి. తండ్రి ఇంటిని మరిచి, తల్లిదండ్రులు మరిచి, అన్నదమ్ములు మరిచి, స్వదేశాన్ని మరిచి 13 సంవత్సరాలు సుమారు అతనికి అయిపోయింది. 13 సంవత్సరాలు ఎన్ని దెబ్బలో, బానిసలను కొట్టేవాళ్ళు ఈజిప్టులో రకరకాలుగా చీప్గా చూస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఓ రోజున జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఇతనికి కట్టేసినటువంటి గొలుసులు బాధించి ఒక రోజున కన్నీళ్ళు ఇడిచాడంట. నా తండ్రి, నా దైవమా, నీవెక్కడున్నావయ్యా? నాకు సమస్యలు తీరిపోయే రోజు లేదా? అతను శోధించను అని ఉంటది కీర్తనలో. 105వ కీర్తన 17వ వచనం చదవండి. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించారు. సంకెళ్ళ చేత కాళ్ళు నొప్పించారంట. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ప్రాణాన్ని గాయపరిచేసింది. సంకెళ్ళలో బంధించారు. దొంగలాగా ఉన్నాడు. ప్రజలందరూ నిందించారు, ప్రజలందరూ అవమానించారు, రకరకాలుగా చూశారు. యజమానుడు భార్యనే అతన్ని నిందించింది. అతని మీద భయంకరమైనటువంటి బండరాళ్ళు వేసింది. అతని చూపు మంచిది కాదని, అతని ప్రవర్తన మంచిది కాదని, ఏమ మనసు మంచిది కాదు, ఏమ చూపు మంచిది కాదు, ఏమ ప్రవర్తన మంచిది కాదు. అతన్ని పాడు చేయాలని రోజు అతన్ని ప్రయత్నించింది. ఓ రోజున ఆమె బలవంతం చేయబోయినప్పుడు అతడు పరిగెత్తినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? నన్ను పాడు చేయబోయాడని తన భర్తకి కంప్లైంట్ ఇచ్చింది. అతడు తీసుకెళ్లి జైల్లో వేసాడు. ఎంత నిందో తెలుసండి. అసలే పేదరికంలో కొంచెం ఆహారం దొరుకుతుందని అనుకున్నాడు, కొంచెం వస్త్రాలు దొరుకుతున్నాయి అనుకున్నాడు. రాజరికం చేసిన వాడు పేదరికం అనుభవిస్తున్నాడు. ఆ నింద, ఆ చుట్టుప్రక్కల వారంతా అతని వైపు ఒకలాగా చూడడం ప్రారంభించారు. ఎవరు నమ్మలా. అతను నేను పాపం చేయలేదంటే ఎవరు నమ్మలా. కానీ ఆకాశం వైపు చూశాడు, దేవుని వైపు చూసి కన్నీళ్ళు ఇచ్చాడు. నా దేవా, కడ వరకు కాచే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా, కడ వరకు కాచే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా, చేయని నేరాలు మీదకి వస్తే ఆ మనుషులు పడే బాధలు భయంకరంగా ఉంటాయి. చేయని పని చేసేవంటే ఆ హృదయాలు ఎంత నలిగిపోతాయో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సమాజం అంతా ఒకలాగా చూస్తుంటే
అతడు నీతి కోసం బ్రతుకుతుంటే, నీతి కొరకు ఆకలి దెబ్బలు కొన్ని ఉంటే ఎవ్వరూ అతన్ని నమ్మలేదు. చివరికి ఒక రోజున దైవం అతన్ని దర్శించింది. ప్రైజ్ ది లార్డ్. దైవం దర్శించింది. వెంటనే ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫరో చరిత్రనే మార్చేశాడు. ఇతడెళ్ళి ఫరో కళ భావం ఎవరు చెప్పలేకపోయారు, ఇతడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇతను ఎంత ఘనపరిచాడో చూద్దాం. ఇతనికి ఎంత బహుమానం దేవుడిచ్చాడు తెలుసా? అతన్ని రథం ఎక్కించేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. అతను ఫరో రథము, ప్రపంచ చక్రవర్తి ఫరో, ఆ ఫరో రథానికి మరొక రథాన్ని ఇతనికిచ్చేసాడు. ఇతనికిచ్చి అందరూ చూస్తుండగా అతనికి ఒక బంగారపు గొలుసు ఏం చేశాడు? ఆదికాండము 41:42 వచనం చదవండి. తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు ఏమండి, రథం ఎక్కాలంటే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత పేదరికం, ఎంత దారిద్ర్యం. 13-14 సంవత్సరాలు బాధను అనుభవించాడు. 13-14 సంవత్సరాలు సుమారు బాధను అనుభవించాడండి అతడు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు అతను పైకి తీయటం ప్రారంభించాడు. ఈ రోజున శోధించబడాలి. మనం క్యారెక్టర్ గురించి కష్టపడాలి. దేవుడు మనిషిని చూసేది ఏంటంటే మనిషి యొక్క ప్రవర్తనే ఆయన చూస్తాడు. అతడు చాలా సార్లు అంట మనం వాళ్ళు మమ్మల్ని పాడు చేశారండి, వీళ్ళ స్నేహం పాడు చేసిందండి, వాళ్ళ స్నేహం పాడు చేసిందండి. చాలామంది పిల్లల గురించి అడుగుతుంటే వాళ్ళ జత పట్టాడండి, వీళ్ళ జత పట్టాడండి, వీళ్ళ జత. ఇదంతా తప్పు అనుకుంటా నేను. ఇదంతా తప్పు. ఎందుకంటే బైబిల్లో ఇది ఈ మాట పలికిన ఆయన బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. బోయాజు రూతుతో బోయాజు అనే ఆయన పెద్ద ఆసామి, పెద్ద ఐశ్వర్యవంతుడు. ఆయన కూడా గొప్పవాడు, చాలా గొప్పవాడు. అయితే అతని తల్లి క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఒక వేశ్య. అతని తల్లి క్యారెక్టర్ ఒక వేశ్య. బోటు పెట్టుకున్నది ఒక రాత్రికి నా శరీరాన్ని ఇస్తే ఎంత అని బోటు పెట్టుకుందామే. ఒక రాత్రి నాతో డాన్స్ చేస్తే ఎంత, ఒక రాత్రి గడిపితే ఎంత, నా శరీరం ఒక రాత్రికి ఇంత రేటు అని పెట్టుకున్నటువంటి ఆమె ఒక వేశ్యగా పుట్టినవాడు ఈ బోయాజు. అతని చరిత్రను దేవుడి సన్నిధిలో ఏ విధంగా మార్చేసాడంటే దేవుడు అతని బుద్ధిలో, అతని చూపులో, అతని ప్రవర్తనలో ఎక్కడ కూడా మార్పు లేదు. ఆ రూతు అనే అమ్మాయి మంచి వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఒక అర్ధరాత్రి వేళ కళ్ళం దగ్గరకు వచ్చి పండుకుంది, కాళ్ళ దగ్గర. నిజమే, అటువంటి సందర్భం ప్రతి మనిషికి వచ్చినప్పుడు నీ శోధన ఏంటో, నీ టెస్ట్ ఏంటో తెలిసిపోతుంది మనిషికి. దేవుడు అప్పుడే బహుమానం ఇచ్చేది మనిషికి. క్యారెక్టర్ ముఖ్యం. బోయాజు చక్కగా భోంచేశాడు, పండుకున్నాడు, మంచి వయసులో ఉన్నాడు, వివాహం లేదు. ఆమెకి 30 సంవత్సరాలు ఉంటాయి ఋతుకి. ఆమె వచ్చి కాళ్ళ దగ్గర పండుకుంది. ఎందుకంటే అయ్యా నీవు ఏదైనా సహాయం చేస్తే నేను నీకు భార్యగా ఉంటాను తీర్మానం చేసుకుంది. ఎవరు లేరు. రాత్రి 12 గంట కాళ్ళ దగ్గర పడుకొని ఉంది ఆమె. ఒక యవనురాలు కాళ్ళ దగ్గర పడుకొని ఉంది. ఈ రోజున చూడండి మన చూపులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది. పెద్దవాళ్ళు కూడా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా వరుసభావం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి రోజులు ఇవి. క్రమాలు తప్పిన రోజు, సొంత తండ్రి కూతుర్ని పాడు చేస్తున్నటువంటి రోజులు ఇవి. అక్రమాల వైపు తిరుగుతున్నటువంటి రోజులు, కామాన్ని రెచ్చగొడుతున్నటువంటి అపవాది ప్రతి ఒక్కరిలో ఉండి రెచ్చగొడుతున్న రోజులు ఇవి. కానీ అతడు యవన కాలంలో ఉండి ఆ రోజున కళ్ళమ దగ్గర పండుకొని ఉన్నప్పుడు ఇది దేవుడు రాయించాడు బైబిల్లో. ఇతడు నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు.
ఏమన్నాడు తెలుసండి? లేచి ఆమెను చూసి నా కుమారి అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. క్యారెక్టర్. ఒంటరిగా ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు మనకి రకరకాల వాళ్ళు అయి ఉండొచ్చు. నీ క్యారెక్టర్ ముఖ్యం. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో బోయాజు చూపులో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, 10 మందిలో ఉన్నప్పుడు కానీ అతని చూపులో ఏ మాత్రము తేడా లేనివాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే బోయాజుకి ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. ఆమె ప్రతిష్ట, త్యాగము కలిగినటువంటి ఆమె. రూతు తండ్రి కూడా మోయాబు దేశంలో ఒక నాయకుడండి, ప్రధాని అతను. కానీ వారిని ఆశించలేదు, మళ్ళీ వివాహాన్ని ఆశించలేదు, మళ్ళీ ఆ ప్రజలతో కలిసి జీవించడం ఆశపడతలేదు. అక్కడ ప్రజలు వరుసవావి లేకుండా జీవిస్తున్నారు. అక్కడ ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ప్రజల్లో క్యారెక్టర్ లేదు. ఈమెకి క్యారెక్టర్ ముఖ్యమని తలంచి, నాకు ఈ ప్రజలతో, ఈ తండ్రి వద్దు, ఈ తల్లి వద్దు, ఈ దేశం వద్దు, నాకు ఇదిగో ప్రతిష్ట, త్యాగము కలిగిన ప్రజలు ఉన్నారు. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం. నీవు మరణించిన చోటే నేను మరణిస్తా. నాకెందుకో ఈ ప్రాంత ప్రజల ఉండబుద్ధి కావటం లేదు, వీళ్ళ చూపులు నచ్చడం లేదు, వీళ్ళ ప్రవర్తన నచ్చడం లేదు. నేనెందుకో పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతుంది. చచ్చిపోతే ఆ పరిశుద్ధమైన జనాంగంలోనే నేను చచ్చిపోతా. ఆమె చేసిన తీర్మానం దేవునికి నచ్చింది. బోయాజు ఆమెని పరీక్షించాడు. ఏమనంటే, ఇంతకు ముందు సత్ప్రవర్తన కంటే, ఆమెతో అంటాడు చూడండి, ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడించలేదు. చూడండి ఈ రోజున మన ప్రవర్తన ఎలా ఉంది. నీకు ఆ బహుమానం కావాలంటే, దేవుని సన్నిధిలో ఆ జీవ కిరీటాన్ని పొందాలంటే, ఆ నీతి కిరీటాన్ని పొందాలంటే, శ్రేష్టమైన కిరీటాన్ని పొందాలంటే, పరిశుద్ధుల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, ప్రపంచ ప్రజలందరి ఎదుట నీ పేరు పెట్టి దేవుడు పిలవాలి. ఏమని పిలవాలంటే, ఫలానా దానియేలు నువ్వు పైకి రా. దేవుడు పిలుస్తాడు. నీతి కిరీటాన్ని అపోస్తలుల పౌలుకి ఇచ్చాడు. 12 లక్షల మందిలో కాలేబు ఆయన శుద్ధ మనసు కలిగిన వాడని దేవుడు తీర్పిచ్చాడు. నిజమండి. ఒక నెబుకద్నెజరు రాజు ఒక సామాన్యుడు మనిషి ఎదుట సాష్టాంగపడాలంటే క్యారెక్టర్. 2:41 దానియేలు గ్రంథములో, దానియేలు ఒక సామాన్యమైనటువంటి మనిషి. 46వ వచనములో ఉందండి, చూడండి మాట. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, నెబుకద్నెజరు చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలాడు, ప్రపంచాన్ని శాసించాడు. ఇటువంటి చక్రవర్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాళ్ళ ముందు సాష్టాంగపడడానికి కారణం ఏంటంటే, అతడు పరిశుద్ధుడు గనుక. ఇతని క్యారెక్టర్ లేదు, ఇతనికి ఘనత ఉంది, ఇతనికి పేరుంది, ఇతనికి సింహాసనం ఉంది, ఇతనికి అందం ఉంది, ఇతనికి హంగామా ఉంది, అన్ని ఉన్నాయి, కానీ క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ ముఖ్యం. మన జీవితం చాలా ముఖ్యమైనది. నీ చూపు చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి, నీ మనసులో చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి, నీ జీవితం చాలా విలువైనదిగా ఉండాలి. పలానా పిల్లలు ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి పిల్లలని మంచి పేరు పొందుకోవాలి. డబ్బు ఏముందండి, ఏదైనా చేసి ఎట్లగట్టి సంపాదించవచ్చు. 4 మాటలు చెప్తే డబ్బులు సంపాదించవచ్చండి. మేము 4 అన్నదమ్ములం. వీడు నా తర్వాత వీడు క్యాష్ వాయిస్తాడు కదా, కీబోర్డ్ కడతాడు. ఇంకోడు ఉన్నాడు, వాడు అక్కడ ఉన్నాడు, వాడు తబలిస్తాడు.
నేను రెండో వాడిని, ఆడు 3, ఇంకో 4 వాడు ఉన్నాడు. మేమందరం ఆర్ట్, ఏదో ఒకటి ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళమే. దేవుని సేవకు రాకపోతే ఒక కచేరీ పెడితే మాకు ₹1,00,000 వస్తాయి. ఏమండి, దేవుని సేవనే మేము ఆశించకపోతే ఒక పెళ్ళిళ్ళకి మేము ఒప్పుకుంటే వంటలు చేసేవాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు, ఆర్టిస్టులు అంతా మా ఇంట్లోనే ఉన్నారు, అన్ని చేసేవాళ్ళంతా మా ఇంట్లోనే ఉన్నారు. సంపాదించాలండి ఎంతలోకండి? మొన్న ఒక ఆయన అడిగాడు, మీకు తెలిసిన మంచి ఆర్కెస్ట్రా ఉంటే చెప్పండి, ₹1,00,000 ఇస్తానన్నాడు. మీకు ఎవరికి చెప్పకుండా వెళ్ళొచ్చుగా మేము? చెప్పండి, 4 పాటలు పాడి 4 తీన్మార్లు కొడితే ఈ ఊరు బ్యాండ్ వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ నుండి వింటా ఉంటా, ఒక్కళ్ళకి పాడతాం రాదు. తెలిసినండి, కచేరీ పెడతారు, పాడతాం రావట్లే వాళ్ళకి. కానీ సంపాదించడానికి మేము రాలేదు, వెనకేసుకుంటాక రాలేదు. అందుకనే ఎవరైనా కానుకొంద మా ఇంటి దగ్గర తీసుకుపో అంటే మేము రాం ఇంటికి. దేవునికి నువ్వు ఇస్తున్నావు, దేవుని దగ్గరికి నువ్వు రావాలి, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు నీకు రావాలి. మేము వస్తే అది విలువ కాదు. అందుకని ఎవరు నాకు కానుకిస్తానన్నా వాళ్ళు తీసుకొని వచ్చి ప్రేరేపణ వచ్చి ఇస్తే తప్ప మేము ఇళ్ళకి వెళ్ళి తీసుకొని రాం. వెళ్ళం, ఆశించకూడదు మేము. దేవుడు మాకు కలెక్టర్ కూడా ఆనుకలు తీసుకొని వచ్చి దేవుని పాదాల దగ్గర పెడతాడు. దేవుని దగ్గరికి నువ్వు రావాలి, కానీ నీ దగ్గరికి దేవుడు రావటం అది వస్తాడు, కానీ అది వేరు. నీకు బ్లెస్సింగ్స్ కావాలంటే, నీ కుటుంబం మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద బ్లెస్సింగ్ కావాలంటే దేవుడికి విలువైన కానుకిస్తున్నావు కనుక ఆయన సన్నిధికి వస్తే నీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. దేన్ని మేము ఆశించాం కదా? చెప్పండి, ఇన్ని కూడికలు పెడితే 26 సంవత్సరాల నుంచి నేను కానుక పాట పాడి కానుకలు ఎత్తానా ఎప్పుడన్నా? చెప్పండి, కానుక పాట ఉంటుందా మన సంఘంలో? ఒకవేళ ఉన్నా కానీ నేను పట్టను. కానుక పాట పాడుతాం, తప్పు కాదు, పాడొచ్చు, కానీ నేను పట్టను. వాళ్ళకి ప్రేరేపణ ఉంటేనే దాంట్లో వేస్తారు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. వాళ్ళే నిలిచొని వచ్చి వాళ్ళు దాంట్లో వేస్తారు. యేసుప్రభువు వారు కూడా కానుకపెట్టి దగ్గర ఉన్నాడు, వాళ్ళు వచ్చి వేసిందానే చూశాడు ఆయన. ఏ మీటింగ్లోనే కానుక పట్ల మీకు ప్రేరేపణ నుండి ఇస్తే తప్ప. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే. చాలామంది అంటారు, ఎంతమంది వస్తున్నాను 3 రోజులు భోజనం, దేవుడు ఉన్నాడు నాకు, ఏం పర్లేదు, ఆయన చూసుకుంటాడు. ఇది కాదు, ఇంతకన్నా ఒక రోజుకి ఇంచుమించు 10,000 మంది వస్తారు. రేపు 27, 28, 29 తారీఖులో ఉంది మనకి. ఈ నెల 27, 28, 29 తారీఖులు విజయవాడ రాయనపాడులో ఉన్నాయి. ఆ మీటింగ్స్లో ఇంచుమించు 10,000 మంది వచ్చినా కానీ కానుక పట్టను నేను. కారణం ఏంటంటే నేను గొప్పని కాదండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు అని రాయబడింది బైబిల్లో. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. సంపాదనకు ఆశించి మేము రాలేదు, ఏదో ఆశించి రాలేదు. దేవుని సన్నిధిలో ఆశించింది ఒక్కటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి రప్పించాలని, అసత్యములో ఉన్న వారికి సత్యాన్ని ప్రకటించాలని, మరణములో ఉన్న వారికి జీవాన్ని ప్రకటించాలని, కుటుంబాలలో దేదీప్యమానంగా వెలిగించబడాలి ప్రభు అని, ఈ ప్రాంత ప్రజలంతా ప్రతి ఒక్కరు వెలిగించబడాలని మా ప్రార్థనలు. అంతే. మాకు పేరు, ఖ్యాతి, ఘనత కోసం మేము రావట్లేదు. మీ జీవితాలు బాగుపడాలని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, సమస్త జనుల కోసం నువ్వు ప్రార్థన చేయమనుంది. రాజుల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థించు, న్యాయాధిపతుల కొరకు ప్రార్థించు, వారు మార్చబడాలని, ఆ కుటుంబాలు వెలిగించబడాలని. ద్వేషించే వారి కోసం ప్రార్థించు, వారు వెలిగించబడాలని. హింసించు వారి కోసం ప్రార్థించు, వారు వెలిగించబడాలని. అగ్నిలో నుంచి కొందరిని లాగినట్లుగా కొంతమంది మీద జాలిపడి ప్రార్థన చేసి వారిని రక్షించండి అని వాక్యం చెప్పి సెలవిస్తుంది. దాని మీద వచ్చాం.
అందుకనే ఈ బోయాజు ఏం చేశాడు, క్యారెక్టర్ చూశాడు ఆమెని. ఆ క్యారెక్టర్ చూసి ఆమెతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మునుపటి ప్రవర్తన కంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే, మునుపటి సత్ప్రవర్తనే, మంచి ప్రవర్తనే ఉంది. ఎందుకంటే ఆమెకి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు. ఎంతో మంది చూశారు ఆమెని, ఎంతో మంది రకరకాలుగా మాట్లాడారు, మౌనంగా వెళ్ళిపోయింది, మౌనంగా వచ్చేస్తుంది. రకరకాల మాటలు. మంచి మనసున్న ఆడపిల్లలైతే ఇక్కడ తలోంచి అక్కడ ఎత్తుతారు, అక్కడ తలోంచి ఇక్కడ ఎత్తుతారు. ఇక వాళ్ళు ఎటు చూడరు, అటు ఇటు చూడరు. వాళ్ళ ధ్యేయం ఏంటంటే వాళ్ళు వెళ్తున్న ప్లేస్కి వెళ్తాం, మళ్ళీ తిరిగి రావటం, అటు ఇటు చూడడం, అటు ఇటు మాట్లాడడం. రకరకాల చూపులు ఉండవు, రకరకాల ప్రవర్తన ఉండదు వాళ్ళకే. పవిత్రురాలైనా కన్యకగా గాక. ఆమె ప్రవర్తన చూసి కొద్దివారిని నువ్వు ఆశించలేదు, గొప్పవారిని కూడా నువ్వు ఆశించలేదు, అందమైన వాళ్ళని నువ్వు ఆశించలేదు, అందహీనం ఉన్న వారిని కూడా నువ్వు చూడలేదు. నీ కన్నుల్లో ప్రతిష్ఠ ఉంది. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్ప ఆసామి. ఒకవేళ ఆయన వెనక క్యారెక్టర్ లేకపోవచ్చు, వాళ్ళ తండ్రికి క్యారెక్టర్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తండ్రి ఇశ్రాయేలీయుడు, అతడు ప్రార్థనాపరుడు, అతడు సేవకుడు. గనక బోయాజు తన ప్రవర్తనే కాదు, ఆమె ప్రవర్తన కూడా గమనించాడంట. యేసు ప్రభువారు ఇప్పుడు మనల్ని చూసేది ప్రవర్తన. వాక్యానుసారమైన జీవితం ఉందా లేదా? వాక్యానికి కట్టుబడి ఉన్నారా లేదా? వీళ్ళు సత్యానికి నిలబడుతున్నారా లేదా? పరిశుద్ధత కోసం కష్టపడుతున్నారా లేదా? కొంచెం కష్టంగానే ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది, ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఇది ఆమె కొద్దివారిని వెంబడించలేదు, గొప్పవారిని వెంబడించలేదు. ఇంకా ఆమె గురించి ఏమని రాయబడింది? కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడించలేదు. ఇదిగో యవనస్తులైన మీరు ఎలా ఉన్నారు ఈ రోజున? యవన కాలంలో ఉన్న మీరు ఎలా ఉన్నారు ఈ రోజున? నీకు క్యారెక్టర్, దేవుని సన్నిధిలో ఒక జీవ కిరీటాన్ని కావాలంటే, దేవుని సన్నిధిలో నీతి కిరీటం నీకు కావాలంటే, అతిశయ కిరీటం నీకు కావాలంటే, సువర్ణ కిరీటం నీకు కావాలంటే, అధికార కిరీటం నీకు కావాలంటే, నీ క్యారెక్టర్ చాలా పవిత్రంగా ఉండాలి. ఆమెలో ఉన్నటువంటి జీవితాన్ని పరీక్షించి మునుపటి కంటే కూడా ఇప్పటి సత్ప్రవర్తన ఎక్కువగా ఉందన్నాడు. మనందరినీ పరీక్షించేది దేవుని యొక్క వాక్యం. మనందరినీ పరీక్ష చేస్తుందండి వాక్యం. ఈ వాక్యంలో మనందరం నిలిచి ఉంటే మనకు సంపూర్ణమైన బహుమానం వస్తుంది.
నీతి కొరకు ఆకలి దప్పికలు కొన్న వారు ధన్యులనంద వాక్యం. నీతి కొరకు దేవుని సన్నిధిలో ఆకలి దప్పికలు ఉంటారు. అసహ్యమైనవి, అపవిత్రమైన వాటికి దారి తీయకూడదు. అందుకనే ఆ రూతు ఆమె క్యారెక్టర్లో చాలా పవిత్రత కనపడింది ఆయనకి. చాలామంది నిఘా పెట్టాడు ఆమె గురించి. ఎక్కడా కూడా ఆమెలో, ఆమె స్వభావంలో తేడా లేదు. అందుకని అంటున్నాడు, నీకు నీ ప్రవర్తన బట్టి దేవుడు బహుమానం ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా, సంపూర్ణమైన బహుమానం. ఆ తల్లి ఏ తల్లి కంటే ఉందండి, ఈ రోజున ప్రపంచమంతా రూతు వైపు చూస్తుంది. ఆమెలో నుంచే ఇంకా చదువుకుంటూ వస్తే యేసు ప్రభువారు పుట్టాడు. చప్పట్లు కొట్టి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. చూడండి 10 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నటువంటి వంశావళి అది. 10 తరాలు వెలివేయబడినటువంటి కుటుంబం అది. మోయాబీలు దేవునికి ఇష్టలు కాదు. వాళ్ళు ఇష్టానుసారంగా, స్వేచ్ఛానుసారంగా బ్రతుకుతారు వాళ్ళు. 10 తరాలు వాళ్ళని దూరం పెట్టమన్నాడు దేవుడు. ఆ 10వ తరంలో ఇది ఒక రత్నాన్ని ఆళ్ళలో నుంచి తీశాడు దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. తీసివేయబడినా సరే, వెలివేయబడినా సరే, క్యారెక్టర్ లేకపోయినా సరే, మా తల్లిదండ్రులకి లేకపోయినా సరే, దేవుడు నీ క్యారెక్టర్ ఇస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా, నీ కుటుంబానికి క్యారెక్టర్ ఇస్తాడు. నీ పిల్లలకి ఒక ఉన్నతమైనటువంటి విలువైన జీవితాన్ని ఇస్తాడు ఆయన. విలువైన వారిగా బ్రతకడానికి ప్రయత్నించాలి మనం. అందుకనే చాలామంది అంటారు, చచ్చిపోతే మంచోడా చెడిపోయినోడా అనేది మనకు వినపడుతుంది. కొంతమంది చచ్చిపోతే పోనీ ఆడితో ఉప్పు ఉపకారం అంటున్నారు చాలామంది. ఎందుకండి ఆ బతుకు? ఎందుకంటే కొంతమంది చచ్చిపోతుంటే, అరే పలానా వాళ్ళు చచ్చిపోయారండి, నేను చాలామంది నోటి వింటున్నాను, ఉప్పా ఉపకారమా పోనే అన్నారు. కొంతమంది చచ్చిపోతే పాపం చాలా మంచోడండి, చాలా మంచిదండి ఆమె. మనం చనిపోయిన తర్వాత మనం వెంట వచ్చేది ఇవే, ఇంకేమి రాదు. మంచా చెడా. ఒకని నీతి మురికి గుడ్డ వంటిది, కానీ యేసు రక్తము చేత కడగబడి యేసు వాక్యము చేత సరిచేయబడి ఉంటే ఆ నీతి పవిత్రమైన నీతి. అందుకనే ఇప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడాలంటే నీతిమంతుని రక్తంతో కడగబడాలి. ఆ నీతిమంతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ రక్తము చేతే నీకు విడుదల, విమోచన వస్తుంది. ఏమండి, బోయాజు తల్లి క్యారెక్టరు మంచిది కాదు. రూతు యొక్క తల్లిదండ్రుల క్యారెక్టరు మంచిది కాదు. ఆ వాళ్ళల్లో నుంచి ఒక విలువైన ఆమెను తీశాడు బయటికి, వీళ్ళల్లో నుంచి ఒక విలువైన వాడిని బయటికి తీశాడు. చాలామంది అంటారు, గేదె చేలో మేస్తే ఆ దూడ గట్టు మీద మేస్తుందా అంటారు. నాకైతే ఇది రివర్స్ అయినట్టుంది వీళ్ళిద్దరిలో. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు, ఇతని క్యారెక్టర్ ఏంటంటే యేసు ప్రభు వారితో పోల్చబడినటువంటి బోయాజు ఎంత చరిత్ర సృష్టించాడో చూడండి. వారి గర్భము నుంచే వాళ్ళు చదువుకుంటూ వెళ్తే యేసు ప్రభు వారు ఆయన ఉదయించినట్లుగా ఉంది. ఎంత గొప్ప క్యారెక్టర్. ఈ రోజున మనం అనుకోవచ్చు, నేను పనికిమాలిన దాన్ని, పనికిమాలిన వాడిని అనుకొని ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, ఇదిగో
వాళ్ళిద్దరిని పైకి తీసిన దేవుడు నిన్ను కూడా పైకి తీయాలని ఆశపడుతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఈ రాత్రి నీ క్యారెక్టర్ని మార్చాలని ఆశపడుతున్నాడు. నిన్ను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను విలువైన వాడిగా, విలువైన దానిగా చేసి మంచి బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు సిద్ధపడితే ఈ రాత్రి ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి పవిత్రులుగా, నిర్దోషులుగా ఆయన ఎదుట ముడతైనను మచ్చైనను ఏది లేకుండా ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ప్రభా, ఈ రాత్రి నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని వెలిగించు, నా పిల్లల జీవితాన్ని వెలిగించు, నాకు మంచి బహుమానం కావాలి అన్నవాళ్ళు లేచి నిలబడు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరు లేని ఎడారిలో సమ్మతా నే కౌగిలిలో నన్ను దాచావయ్యా, కన్నీరే తుడిచావయ్యా, నీ కౌగిలిలో పరిశుద్ధుడా, మేమందరం క్యారెక్టర్ లేని వారు, మా బ్రతుకులు వెలిగించే దేవుడు. కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నా కానీ ఆ కుటుంబాల్లో నుంచి నువ్వు చక్కని బహుమానం ఇచ్చేదానికి పిలుస్తున్నావు నాయన. ఈ రోజున మా బ్రతుకులు ఏ పాటివి, యోగ్యత అర్హత లేని వారం, ఇదిగో నాకు ఈ బ్రతుకొద్దని మనస్సాక్షిలో తీర్మానం చేసుకున్న ఋతుకి మంచి బహుమానం ఇస్తున్నావు. నాకు ఈ జీవితం వద్దు, ఈ అసహ్యమైనవి, నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి వద్దు అని తీర్మానం చేసుకున్నటువంటి వారు. అయ్యా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. డబ్బు ఉండొచ్చు, విలువ ఉండొచ్చు, నాయన పేరుండొచ్చు, కానీ విలువైన జీవితం లేనప్పుడు నీ రాజ్యానికి వారసులు కాదు. మీ విలువైన రక్తంతో మేము కడగబడి మా జీవితాలలో శ్రేష్టమైన అనుభూతిని మేము పొందాలి ప్రభువా.
యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను. మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మీ దయలేనిదే మేము బ్రతికలేము. మీ చల్లని చూపులు ప్రతి కుటుంబం మీద ఉంచును ఆయన. ప్రతి యవనస్తుడి మీద ఉంచండి, ప్రతి యవనుల మీద ఉంచండి. మా జీవితాలను సరి చేసుకునే భాగ్యాలు మాకు అనుగ్రహించున్నాయి. ప్రతి కుటుంబంలో ఒక విలువైన వారిగా బ్రతికే ప్రతిష్ట, త్యాగము, వైరాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రం. ఈ రాత్రి మాకు ఎన్ని అవరోధాలు ఎదురైనా నీ పరిశుద్ధమైన జీవితాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. దేదీప్యమానంగా వెలిగించండి. మహిమ పొందండి తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి. దేదీప్యమానంగా వెలిగించండి. ఈ ప్రాంత ప్రజల్ని, ఈ మండలంలో ఉన్న ప్రజలు, జిల్లాలో ఉన్న ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని, రాజులు, అధికారులు, సమస్త జనులను వెలిగించండి. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని వెలిగించండి. ఈ చుట్టుప్రక్కల వారిని వెలిగించండి. పెద్దలను, యవన బిడ్డలను, కన్యకలను, స్త్రీలను, పురుషులను, పసిబిడ్డలను మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. సేవకులను పరిశుద్ధపరచండి. వారి సంఘాలను పరిశుద్ధపరచండి. వారి భార్యలను, వారి బిడ్డల కుటుంబాలని పరిశుద్ధపరచండి తండ్రి. మీ మహిమ కలిగిన రాకడికి సిద్ధపరిచే కృప మా అందరికి అనుగ్రహించండి. నా దేవా, ఈ సభ నిమిత్తమై కష్టపడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ సభకి గుప్పులిప్పిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎర్రటగ్గిలో ఎంతో మంది పొయ్యిల దగ్గర కష్టపడిన ఆయన, ఆ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. వారి భార్య, వారి భర్త, వారి బిడ్డలు ఎంతో కష్టపడినారు నాయన. కొన్ని ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కష్టపడినారు. కష్టపడిన ప్రతి అస్త్రాన్ని దీవించి ఆశీర్వదించున్నాను. మాకు సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. మా పేర్లు జీవ గ్రంథాల్లో, గొర్రెపిల్ల జీవ గ్రంథాల్లో లెక్కించి మీ పరలోక రాజ్య పౌరులుగా మార్చి మీ మహిమ కలిగిన రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని, క్షేమంగా మళ్ళా గృహాలకు వెళ్ళటానికి మీ దయను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరితోనే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ 3 దినాలు చక్కని కృప నుంచి సేవకులు నిలబెట్టి మంచి వర్తమానాలతో మాట్లాడిన దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సభల్లో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దేదీప్యమానంగా వెలిగించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. ఈ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు మమ్మల్ని ప్రేమించి ఎంతో చక్కగా సహకరించిన వారందరినీ కూడా దేవుని సన్నిధిలో వారు వెలిగించబడినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. ఆమేన్. మనకు 3 దినాలు మంచినీళ్ళ ట్యాంక్ పంపించారు. ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. ఆమేన్. మనకి కన్వెన్షన్కి కావలసిన ఎంతో మంది సహాయం చేసినారు. సహాయం చేసిన చేతులన్నీ కూడా ఆశీర్వదించినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లించేద్దాం. ఈ సేవను, ఈ పరిచర్యను బహుగా ఆశీర్వదించినట్లు, దినదినము వృద్ధి చెందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించేద్దాము. ఎటువంటి రోగులు వచ్చిన వారిని స్వస్థపరిచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించేద్దాము. సంతానం లేని వారికి దేవుడు యేసుక్రీస్తు వారి నామములో సంతానం అనుగ్రహించబడినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లించేద్దాము. అప్పుల చేత బాధపడుచున్న వారిని దేవుడు దర్శించి అప్పుల నుంచి విడిపించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించేద్దాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రం.
ఎంతో కష్టపడి సంవత్సరాలు కష్టపడి పరీక్షలు రాసిన పిల్లలందరికీ మంచి ఫలితాలు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. ఆమె ఉద్యోగాలు లేక బాధపడుచు ఎగ్జామ్ రాయించున్న పిల్లలందరికీ చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించమంటే దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. కృప కలుగును గాక, 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 సియోనులో ఉన్న కృప కలుగును గాక. మీ అందరికి వందనాలు. ఎంతో చక్కగా సైలెంట్గా కూర్చున్నారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీ అందరూ ఓర్మంతులు. మేము ఎన్ని మాటలని చెప్తాం, మీరు కూర్చోవడం కష్టంగా ఉంటుంది, కానీ కూర్చొని చక్కగా వాక్యం విన్నారు. మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన మీ అందరికి పేరు పేరు చొప్పున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తే మీ అందరికి శుభం కలుగును గాక, క్షేమం కలుగును గాక, ఆరోగ్యాలు కలుగును గాక. చక్కగా లైన్ ప్రకారం వెళ్ళండి, భోజనాలు వడ్డించబడతాయి. చక్కగా భోజనం చేసి వెళ్ళాలని హృదయపూర్వకం మనం చేస్తున్నాం.